8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. చదువుకున్న ఈ వాక్య భాగము చాలా సుపరిచితమైన వాక్య భాగం. ప్రవక్త అయిన యెషయాను దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని దర్శనాన్ని అతనికి అనుగ్రహించాడు. నిత్యము దేవుని పొగుడుతున్న దూతల్ని చూశాడు. పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్న దేవుని ఉన్నతమైన మహిమను చూస్తూ ఆ దేవుని సన్నిధిలో తన బలహీనతను గుర్తించిన యెషయా దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. దేవాలయం అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నేనున్నాను అని యెషయా ప్రవక్త రోధిస్తూ ఉండగా బలిపీఠం దగ్గర నుండి ఒక నిప్పు తీసుకుని రాబడి ఆయన పెదవులను తాకగానే పెదవులు పవిత్రపరచబడ్డాయి. యెషయా పవిత్రపరచబడిన తరువాత పరలోక రాజ్యములో ఒక స్వరం వినబడింది. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. నేను ఎవరిని పంపెదను అని ఒక ప్రశ్న వినబడింది. మా నిమిత్తము ఎవడు పోవును అనే మాటలు వినబడ్డాయి యెషయా ప్రవక్తకు. వెంటనే యెషయా ప్రవక్త స్పందించి, ఇదిగో ప్రభువా, నేనున్నాను, నన్ను పంపునైనా అని అడుగుతున్నాను. ఈ ఉదయకాలము ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. దేవుని రాజ్యానికి సంబంధించిన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలను స్వీకరించే వ్యక్తులు లేరు. ఈరోజు కూడా దేవుని స్వరం అలాగే వినబడుతుంది. నా నిమిత్తము ఎవరిని పంపుదును, నా పని కొరకు నేను ఎవరిని పంపాలి, ఎవరు యోగ్యులు, ఎవరు దాన్ని బాధ్యతను తీసుకునే వాళ్ళు ఉన్నారు, రెస్పాన్సిబిలిటీని తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు డైరెక్ట్గా యెషయాకి చెప్పొచ్చు, యెషయా నా కొరకు ఈ పని చేసి పెట్టాలను అంటే ఖచ్చితంగా లోబడాల్సింది యెషయా. కొన్నిసార్లు దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఫలాని వ్యక్తి పేరు చెప్పేసి నువ్వు నా కొరకు ఈ పని చేయాలి. మోషే, నువ్వు ఇశ్రాయేలు ప్రజలు విడిపించినాకు నాకు కావాలి అని దేవుడు కొంతమందితో డైరెక్ట్గా వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వారు సాకులు చెప్పినా దేవుడు బలవంతంగా వారిని తీసుకెళ్ళాడు, పని చేయించుకున్నాడు. యోనాను పిలిచాడు. నినవే పట్టణస్థుల కొరకు ఆయనను బలవంతంగానైనా వాడుకున్నాడు. కొన్ని సందర్భాలలో దేవుడు జనరల్ కాలింగ్ ఇస్తాడు. అందరికీ వినబడే ఒక స్వరాన్ని వినిపిస్తాడు. నా పని కొరకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? నేను ఒక పని నిమిత్తం ఎవరైనా పంపాలనుకుంటున్నాను. ఆ పని నిమిత్తం ఎవరైనా ఉన్నారా? ఎవరిని పంపాలి, ఎవరిని పంపాలో కూడా దేవుడు నిర్ణయించని సమయం ఒకటి ఉంటుంది. దేవుడు నిర్ణయించకుండా మనుషులు ఆ బాధ్యతని స్వీకరించడానికి ముందుకు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. యెషయా ప్లేస్లో మనం ఉంటే మన పక్కన వాళ్ళని చూసే వాళ్ళమేమో. దేవునికి ఎవరో మనుషులు కావాలంటే నా పక్కనోడు వెళ్తే బాగుండు. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు సహజంగా మనిషి యొక్క స్వభావం ఏంటంటే, నా బదులు ఆయనను పంపించండి, నేను చేయలేను కానీ ఆ పక్కనే వాడుకోండి. ఏదైనా బాధ్యతను స్వీకరించాల్సిన సమయం వచ్చినప్పుడు మన పక్క వాళ్ళనే ఆ పని కొరకు పంపడానికి ప్రయత్నం చేస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటాం. మోషే కూడా అదే మాట అన్నాడు, దేవా నువ్వు నన్ను పిలుస్తున్నావు కానీ ఈ పని కొరకు ఇంకెవరన్నా వాడుకో. దేవునికి మనం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మోషే కూడా అదే సలహా ఇచ్చాడు దేవునికి, దేవా నా బదులు ఇంకెవరన్నా పంపు. ఇక్కడ నేను ఎవరిని పంపుదును అన్న సమయంలో యెషయా ప్రవక్తకు ఒక ఆప్షన్ ఉంది. ఆయన దాన్ని స్వీకరించవచ్చు, దాన్ని తృణీకరించవచ్చు. కానీ దేవుని చేత కడగబడిన వ్యక్తి, దేవుని చేత తాకబడిన వ్యక్తి బ్రతుకైనా చావైనా ఆయన కోసమే అన్నట్టుగా బ్రతుకుతారు. వెంటనే దేవా ఇదిగో నేనున్నా, నన్ను పంపు అని ముందుకు వచ్చి ఆ బాధ్యతని తన మీదకి తీసుకున్నాడు. ఈరోజు భయంకరమైన పరిస్థితి సమాజంలో చూస్తున్నాం. ఆ రోజు యెషయా ప్రవక్తతో దేవుడు ఏ మాట పలికాడో ఈరోజు కూడా అదే మాట పలుకుతున్నాడు. నా నిమిత్తము ఎవరు వెళ్ళెదరు, నా నిమిత్తం నేను ఎవరిని పంపేదను అంటే దేవుడు వెతకాల్సి వస్తుంది. ఎవరు అందుబాటులో దొరకట్లేదు. అందుబాటులో ఉంటే వెంటనే చెప్పేసేవాడు.
పలానా వ్యక్తి నువ్వు నాకు అవసరం, నువ్వు వచ్చి నా కొరకు ఈ పని చేయాలి. ఈరోజు దేవుడు అందరికీ పిలుపునిస్తున్నాడు, ఆప్షన్ ఇస్తున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు, ఎవరు రెడీగా ఉన్నారు? ఈ తరం ఎంత భయంకరమైన తరం అంటే దేవుని పని కొరకు ఒక్కడు ముందుకు రాని తరం ఇది. ఈ తరంలో చాలా దురదృష్టవంతులం మనము. దేవుని కోసం ఏదైనా పని చేయాలన్న ఆరాటం లేని తరం ఇది. మీరు అనొచ్చు, మాకుంది సార్ చేయాలని. ఉంటే ఖాళీకి కూర్చోరు మీరు. నిజంగా లోపల మంట ఉంటే దేవుని కోసం ఏదైనా చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను అని అనుకుంటే మీరు ఏ రోజు ఖాళీ కూర్చోరు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు అనొచ్చు, సార్ మాకు చాలా ఆశ ఉంది దేవుని కోసం ఏదో చేయాలని. బైబిల్ ఒక మాట రాయబడింది, సోమరి ఆశిస్తాడు కానీ ఏం దొరకదట. ఆశ ఉంటుంది, సోమరి కూడా ఉంటుంది, కానీ వాడికి ఏం దొరకదు. ఎందుకంటే పని చేయడానికి ముందుకు రాడు, బాధ్యతను స్వీకరించడానికి ముందుకు రాడు. పర్వాలేదు, కష్టమైనా నేను భరిస్తాను, ఆ పని కోసం నేను ఎంతైనా త్యాగం చేసుకుంటాను, నా సమయాన్ని నేను ఖర్చు పెడతాను, నా ధనమును ఖర్చు పెడతాను, నా ఆరోగ్యాన్ని ఖర్చు పెడతాను, దానికోసం నేను రెడీ అనే వాళ్ళు లేరు ఈరోజు. ఒకప్పుడు సేవ కొరకు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళ, మేమొస్తామని. ఈనాడు ఎవరికి అలాంటి బాధ్యత లేదు. సాకులు ఎన్నన్నా చెప్పొచ్చు మనం, అలా ఉంటే వచ్చేవాళ్ళం బ్రదర్, ఇలా ఉంటే వచ్చేవాళ్ళం, కానీ మా పరిస్థితులు వేరు. ఈ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. లోకంలో ఆత్మలు నశించిపోతున్నాయన్న భారం ఒకవైపు దేవునిలో ఉంది. ఆ దేవుని హృదయంలో ఉన్న వేదనను అర్థం చేసుకునే తరం కాదు ఇది. ఎంతసేపు నా బాధ దేవుడు అర్థం చేసుకోవాలని కోరుకుంటాం, కానీ దేవుని హృదయంలో ఉన్న భారం ఏంటి? దేవుడు ఈ సమాజానికి ఒక సందేశాన్ని పంపాలనుకుంటున్నాడు. దేవుడు ఈ సమాజాన్ని నాశనం నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలని హెచ్చరింపజేసి దేవుని వెలుగులోనికి నడిపించాలని ఆశిస్తున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఈరోజు ఓపెన్ కాలింగ్ అందరికి ఇస్తున్నాడు. నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎవరు రెడీగా ఉన్నారు? బాధ్యతని స్వీకరించే వాళ్ళు కావాలి. దేవా నేనున్నాను. ఒకప్పుడు మిషనరీస్ అంటే చాలా వేల కొలది మిషనరీస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఈ తరంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారా మిషనరీస్? ఈ తరములో దేవుని పరిచయ కొరకు అన్నిటినీ త్యాగం చేసుకొని, ఇబ్బంది అయినా బాధలైనా కొన్నిసార్లు అందరూ బంధువులను కూడా వదులుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా ఈ తరంలో ఎవరైనా చూడగలుగుతున్నారా? దేవుని కోసం బాధ్యతను స్వీకరించి ఎంత కఠినమైన స్థితిలో నుండి అయినా వెళ్ళడానికి సిద్ధపడిన వారు ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. సేవ చేయాలని ఆశ ఉంది అందరికీ, దేవుని కోసం వాడబడాలని ఆశ అందరికీ ఉంది. నేను అంటున్నాను, ఆశ ఉంటే సరిపోదు. ఆ ఆశ నిజమైనదా కాదా ఎలా తెలుసుకోవాలంటే, నిజంగా లోపల మంటున్నవాడు, ఆ అగ్ని లోపల మండుతున్నప్పుడు ప్రశాంతంగా కూర్చోలేడు. ఇప్పుడు కాదులే తర్వాత అనడు. రెడీగా చేతులు పైకెత్తి, దేవా నేను రెడీగా ఉన్నాను, నీకోసం ఏం చేయమంటావో చెప్పు, నువ్వు ఏం చేయమంటే చేస్తాను, నేను రెడీగా ఉన్నాను, నీ దాసుడను, నువ్వు సెలవిమ్ము. భక్తులు మీరు అందరూ గమనించండి, ఒకసారి రెండుసార్లు వాళ్ళు వెనకడుగు వేసినా దేవుడు వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వగానే నమ్మకంగా చేశారు అంతం వరకు. దేవుని కోసం ఏదైనా చేయాలని ఆశ కలిగిన వాళ్ళు ఎప్పుడు ఖాళీగా కూర్చోలేరు. దేవుని అడుగుతుంటారు, దేవా ఇంకేం చేయమంటావు, నీకోసం నేను సిద్ధంగా ఉన్నాను, ఏదైనా చెప్పు చేస్తాను, 24 గంటలు నీకు అందుబాటులో ఉంటాను, ఏం చేయమంటావో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. నిజంగా పని ఆశ ఉన్నవాడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎంబడబడతా ఉంటాడు, సార్ ఏమైనా పని ఉంటే చెప్పండి సార్, సార్ ఏమైనా పని ఉంటే చెప్పండి సార్. పని మీద ఆశ లేనివాడు, బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడినవాడు కరెక్ట్గా పని ఉన్న టైం తప్పించుకుంటాడు. మిగతా టైంలో వస్తాడు, పని లేని టైంలో చూసుకొని ఏమైనా పని ఉందా సార్ అంటాడు. పని చేయడానికి ఇష్టం లేనివాడు కరెక్ట్గా పని చేసే టైంకి వచ్చేసరికి ఏదో ఒక సాకు చెప్పి పారిపోతాడు. ఈరోజు దేవుడు పిలుపునిస్తున్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. అనేక ప్రాంతాలు నేను సంచరిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు కనబడేది ఇదే. ప్రజలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టే వాళ్ళు లేరు. మనుషులు సిద్ధంగా ఉన్నారు, దేవుని పరిచర్య విస్తారంగా ఉంది. ప్రతి ఒక్క విశ్వాసి కష్టపడ్డా సరిపోనంత పని ఉంది, విస్తారమైన పని ఉంది. ఎవరు సిద్ధంగా లేరు. దేవుడు ఈరోజు యెషయా ప్రవక్త రోజు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పిలిచిన అదే పిలుపు, నా పని నిమిత్తం ఎవరిని పంపేదను. రెస్పాన్సిబిలిటీ లేకుండా రెస్పెక్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. మన జీవితానికి విలువ రాదు ఒక బాధ్యత తీసుకోకపోతే. మీరు ఆలోచించండి, ఏ పని చేయట్లేదు మీరు, మీకు ఎవరైనా విలువ ఇస్తారా?
మీ కుటుంబంలో మీ బాధ్యతను నిర్వహించకపోతే కుటుంబీకులతో మీకు విలువ పోతుంది. భర్త ఉన్నాడు అనుకోండి, ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, భార్య విలువనివ్వదు, పిల్లలు విలువనివ్వరు, బంధువులు విలువనివ్వరు అతనికి. ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమె బాధ్యతను ఆమె రెస్పాన్సిబిలిటీని ఆమె తీసుకోకపోతే రెస్పెక్ట్ ఉండదు. ఒక కుటుంబ వ్యవస్థలోనే ఎవరి బాధ్యతను వారు స్వీకరించకపోతే, ఆ బాధ్యత నమ్మకంగా చేయకపోతే వాళ్ళకి విలువ ఉండదు. మీకు రెస్పెక్ట్ కావాలి, మీ లైఫ్కి ఒక విలువ రావాలి అని అంటే దేవుడిచ్చే బాధ్యతను స్వీకరించాలి. బాధ్యతతో గౌరవం వస్తుంది అని రెస్పెక్ట్ కోసం పరిగెత్తడానికి కాదు నేను చెప్పేది. మన జీవితానికి ఒక విలువ వస్తుంది దేవుని కొరకు ఒక పనివాడిగా మనం పనిచేస్తే. అందరినీ పాస్టర్లను గమ్మ నేను అనట్లేదు. దేవుని రాజ్యంలో ఎన్నో పనులు ఉన్నాయి. ఏ పని కొరకైనా నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఏ పని అప్పగించినా దాన్ని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, అందుబాటులో ఉన్నావా అని అడుగుతున్నాను. ఏదైనా బాధ్యతని, బరువును మీదేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలా సిద్ధంగా ఉన్న వాళ్ళని పంపాలని దేవుడు ఆశిస్తున్నాడు. యెషయా ప్రవక్త ముందుకొచ్చి, ఇదిగో నేనున్నాను, నన్ను పంపమనగానే దేవుడు ఆ బాధ్యతని యెషయా భుజముల మీద పెట్టాడు. ఈరోజు ఈ తరానికి దేవుని పరిచర్య చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని సందేశాన్ని పంపడానికి, ప్రజల జీవితాలను వెలిగించడానికి, అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పడానికి ఎవరైనా భుజాలను అప్పగించే వాళ్ళు కావాలి, బరువుని మీదేసుకునే వాళ్ళు కావాలి. బరువుని మీదేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మనం డబ్బులు తీసుకున్నంత ఈజీ కాదు అది. ₹1,00,000 ఎవరికి కావాలంటే అందరం పరిగెత్తాం, నాకు కావాలి. కానీ ఒక బాధ్యతను అప్పగించడానికి మాత్రం కొంత ఇబ్బందిని ఎదుర్కోవాలి, కొంత నష్టాన్ని ఎదుర్కోవాలి, కొంత అవమానం ఉంటుంది, మన జీవితంలో కొన్ని త్యాగం చేసుకోవాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు నాయన, నీకోసం నువ్వు ఇంతగా నా కోసం చేశావు. పాట పాడుకున్నాం సంతోషంగా, నా కొరకే సిలువలో బలయ్యావు, నా కొరకే. అవును, నీ కొరకు అన్నీ చేశాడు, మరి నువ్వు ఆయన కొరకు చేసేదేంటి? ఆరాధిస్తున్నాం దేవుని. దేవా, నా కొరకు నువ్వు సమస్తం చేశావు, మంచిదే, మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా కొరకు నా పని నిమిత్తం ఎవరిని పంపుతున్నావు? ఎవరిని పంపుతాను? ఇక్కడున్న వారిలో ఎవరిని పంపాలి? ఈరోజు చేతులైతే, దేవా ఐఎమ్ రెడీ. ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత కష్టమైనా వెళ్తాను, రాత్రి పగలనకుండా నీకోసం పనిచేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, బ్రతకడం నీకోసమే, చావైతే నీకోసం అనే వాళ్ళు కావాలి. అలాంటి వాడు ఒక్కడున్న యెషయా లాంటి ప్రవక్తలుగా దేవుడు నిలబెట్టి గొప్ప సమాజాన్ని బాగు చేయగలడు దేవుడు. బద్దలైన సందులో ఒక్కడైనా నిలిచుండగలిగిన వాడు ఉంటే దేశాన్నే బాగు చేస్తానన్నాడు దేవుడు. దేవునికి ఏం వేల కొలది ప్రజలు అవసరం లేదు దేవుని పని కోసం. 1000 మంది చేసే పని దేవుడు ఒక్కంతో కూడా చేయించగలడు. ఆ ఒక్కడే దొరకట్లేదు ఈరోజు దేవునికి. దేవుని పని కొరకు సిద్ధంగా ఉండి, దేవా నాకున్నవన్నీ పక్కన పెట్టి నేను నీకోసం బ్రతుకుతాననే వాళ్ళు లేరు. నాకు కావలసినవి అన్నీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తాను నీకోసం ఏదైనా చేయడానికి. నాకున్న ఈ పరిస్థితులన్నీ బాగు చేస్తే, నాకున్న ఈ సమస్యలన్నీ తీసేస్తే అప్పుడు ఆలోచిస్తాను నీకోసం ఏదైనా చేయాలో వద్దా అని. ఈరోజు మనిషి యొక్క స్థితి అలా ఉంది. దయచేసి ఆలోచించండి. దేవుని స్వరం ఇది. దేవుడు ఆనాడు ఈనాడు అదే హృదయ వేదన. లోకంలో కొన్ని వేల కొలది ప్రజలు నాశనానికి వెళ్తున్నారు. ఒక్కొక్క సెకండ్కి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారు. ఆ నరకానికి వెళ్తున్న వారి బాధ్యత ఎవరిది? దానికి ఎవరు బాధ్యులు? ఈరోజు దేవుని ప్రజలే దానికి బాధ్యులు. వెలుగునివ్వాల్సిన మనం, దేవుని కోసం నిలబడాల్సిన మనం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాం కనుక దేవుని రాజ్యంలో మనకు విలువ ఉండదు. దూతలు రేపు పరలోక రాజ్యంలో మనం నిలబడినా, పరలోక రాజ్యంలో రక్షింపబడ్డామని చెప్పి ఆ రక్షింపబడిన గుంపులో మనం నిలబడినా విలువ ఉండదు మన లైఫ్కి. ఎందుకు? బాధ్యత లేదు కాబట్టి. ఈరోజు ఆలోచన చేద్దాం, దేవుని అడుగుదాం, దేవా నేనైతే రెడీగా ఉన్నాను, నువ్వు నా కోసం ఏం పని అప్పగించిన నేను సిద్ధంగా ఉన్నాను అనే స్వభావం నీకుంటే దేవుడు ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తిని వాడుకుంటాడు ఏదో ఒక రీతిగా. ఈ పద్ధతే ఈ పిలుపే అని నేను అనట్లేదు. దేవుని రాజ్యంలో చాలా పనులు ఉన్నాయి. దేవుడు దాన్ని ఏదైనా నీకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పేరు పెట్టి పిలవడానికి ఇష్టపడట్లేదు దేవుడు. నీ అంతటా నీవు ముందుకొచ్చి, దేవా నేను రెడీగా ఉన్నాను, ఏదైనా పని ఉంటే చెప్పు, అది ఏ చిన్న పనైనా చేస్తాను, అది ఊడ్చే పనైనా కడిగే పనైనా, ఏ పనైనా చెప్పు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ విల్లింగ్నెస్, ఆ ఇష్టాన్ని నువ్వు వ్యక్తపరిస్తే, ముందుకు వస్తే దేవుడు తన మహిమ నిమిత్తం నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా ప్రవక్త నిలబడి అనేక జనాంగములను దేవుడు
హెచ్చరింపజేశాడు. ప్రజలని దేవుని తట్టు త్రిప్పడానికి ఒక గొప్ప సేవకునిగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుని రక్తం చేత కడగబడిన నీవు దేవుని కోసం నిలబడాలని, దేవుని రాజ్య వ్యాప్తి కోసం నువ్వు వాడబడాలని, దేవునికి మహిమను తీసుకొని వచ్చే విధంగా దేవుని బాధ్యతను నువ్వు భుజముల మీద వేసుకోవాలని దేవుడు పిలుపునిస్తున్నాడు. అందరం తల వంచి కళ్ళు మూసుకుందాం.